కాదు, ఒక మార్గదర్శకంగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ ఈ 1 lakh ఫ్యామిలీస్ ని దత్తత తీసుకోవడానికి కొంతమంది మార్గదర్శకులు, అంటే we call them torch bearers అనుకోండి. మార్గదర్శి అంటే టార్చ్ బేరర్ టు ఫర్ దేర్ బెటర్మెంట్ ఇన్ లైఫ్ అనుకోండి. యా, సో అది ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, హెల్త్ వైజ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాళ్ళ ఇంటి బేసిక్ నెసెసిటీస్ అవ్వచ్చు, ఇంట్లో గొడవలు ఉండొచ్చు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో నేను తీర్చవచ్చు. సో ఇలాగా ఎవరెవరి ఆర్థిక స్థితిని బట్టి ఆర్ దేర్ ఓన్ మార్గదర్శి, whoever needs help, they are all బంగారు కుటుంబం. దీనికి ఏదైనా డౌట్ ఉందా? అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు 1,02,000 కుటుంబాల్లో లేని ఫ్యామిలీస్ ఇంకా కొన్ని వాటికి అవసరాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బంగారు కుటుంబంలో చేర్చాలి. ఈ 1,02,000 కుటుంబానికి వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ గెటింగ్ టు దట్ ఆర్గ్యుమెంట్. ఫ్రమ్ మై అండర్స్టాండింగ్, ఇఫ్ మై అండర్స్టాండింగ్ గోస్ రైట్, 1,02,000 లో ఐఎమ్ షూర్ 75,000 to 80,000 విల్ బి జెన్యూన్. 75,000 మందిని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత, మనం కానీ గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్లో ఇంకేదైనా వ్యక్తులు ఉన్న స్కూల్స్ ఇలా అడాప్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంక 20,000 ఉన్నప్పుడు మాట్లాడదాం ఇది కరెక్టా తప్ప అని. ఇప్పుడే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ హెల్ప్ దట్ యు ఆర్ డూయింగ్ ఫర్ సమ్వన్ హూ ఈస్ ఎలిజిబుల్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ నౌ, జస్ట్ బికాస్ వాళ్ళకి తెలియదని. అంటే వాళ్ళకి ఫర్ దెమ్ ఎవ్రీ మంత్ 6,000 పెన్షన్ ఆర్ 4,000 పెన్షన్ రావడం, అండ్ అది నీ ద్వారా రావడం అనేది ఇస్ ఎ వెరీ సాటిస్ఫాక్టరీ థింగ్. ఐ రైట్? 100 రాసాం. సో కంపెనీస్కి, హాస్పిటల్స్కి అలాగా. దెన్ వి రియలైజ్డ్ మాకే ఆన్సర్